హాయ్ అండి. నమస్తే. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ముందుగా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్‌కి థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇవాళ హాలిడే ఉన్నందున నేను హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. కాబట్టి వచ్చేయండి ఫ్రెండ్స్, వచ్చి చూసేయండి. మా ఇంటి అరుగు, మా వాకిలి, మా కట్ట అని మనం గ్రామాల్లో చూస్తాం కదా! అలాగే ఇక్కడ కూడా మేము ఉండేది అపార్ట్మెంట్‌లో. మా అపార్ట్మెంట్‌లో కూడా ముందు ఈ రకంగా షూ ర్యాక్ చేయించాము. షూ ర్యాక్ పైన కూర్చొని షూ వేసుకోవడానికి కూడా అనువుగా ఉంటుందని ఇలా పొడవుగా చేయించుకున్నా. ఇంకా ఇదొచ్చేసి ఇన్వర్టర్ బాక్స్. ఇంకా ఇన్వర్టర్ బాక్స్ పైన కూడా నేను ఈ రకంగా కొన్ని చిన్న చిన్న మొక్కలని పెట్టేసుకున్నా. అంతేకాకుండా కింద కూడా కొన్ని కుండీల్లో ఈ రకంగా నేనైతే మొక్కలను పెట్టుకున్నా. అయితే మా దగ్గర ఫర్నిచర్ చేసినప్పుడు మిగిలిపోయిన ఈ వుడెన్ పీసెస్, టైల్స్ అన్నీ ఉంటే నేను ఈ రకంగా కలర్స్ వేసుకొని ముగ్గులు పెయింట్ చేసుకున్నాను. ఇంకా అంతేకాకుండా ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది అని చెప్పేసి ఈ రకంగా గ్రిల్ చేయించుకొని దానిపైన కూడా కుండీలు ఇలా పెట్టేసుకున్నా. ఎంతైనా ఇంటి ముందు గ్రీనరీ ఉంటే అందమే వేరు కదా ఫ్రెండ్స్. గ్రీనరీ కానీ ఇలా ముగ్గులు కానీ ఇవన్నీ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా హోమ్లోకి ఎంటర్ అయితే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా హాల్లో ఒక కార్నర్లో మాకు పూజా మందిరం ఉంది. అప్పుడే పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి అరౌండ్ 6:30 మధ్యలో ఈ వీడియో తీశాను. అంతలోపే ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోయి ఈ పూజ కూడా చేసుకున్నాను. ఇంకా ఈ హాల్లో మాకు 2 విండోస్ ఇచ్చారు. 2 విండోస్ ఓపెన్ చేస్తే చాలు మాకు మొత్తం వెంటిలేషన్ అనేది డైరెక్ట్ సన్లైట్ ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇంకా ఇదైతే మా టీవీ యూనిట్కి మేము ఈ రకంగా మా సార్ యొక్క అవార్డ్స్, అంటే మా సార్ ఎక్కువగా ఈ తెలుగు కవితలు, మణిపూసలు అన్నీ రాస్తూ ఉంటారు కాబట్టి వచ్చిన గిఫ్ట్స్ని, వచ్చిన అవార్డ్స్ని ఈ రకంగా నేను పెట్టాను. ఇంకా అటు వచ్చేసి మా స్టోర్ రూమ్. ఇంకా ఇదంతా కూడా హాల్లో నేను సోఫాలు, ఇంకా ఈ టేబుల్ పైన చిన్న చిన్న మొక్కలు పెట్టుకున్నాను. ఇంకా ఇటుపై ఇంకో సైడ్ వచ్చేసి ఈ రకంగా గణేష్ ఐడాల్ని పెట్టుకున్నాను. ఇంకా అంతేకాకుండా ఇంట్లో కూడా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అక్కడక్కడ పెట్టుకున్నా. అదేంటో గ్రీనరీ అంటే ఇష్టం అని చెప్పాను కదా ఫ్రెండ్స్, అందుకని ఇంట్లో కూడా కొన్ని మొక్కలు ఈ రకంగా పెట్టుకున్నాను. అయితే ఫ్రెండ్స్, ఇట్లా స్టార్టింగ్ డోర్ నుంచి ఎంటర్ అవ్వగానే మా ఎదురుగోడకు ఒక 3D వాల్ పిక్చర్, లార్డ్ బుద్ధ పిక్చర్ ఉంది. అయితే మా ఫ్రెండ్స్ కానీ అందరు చూసిన వాళ్ళంతా బుద్ధుడు అది ఐడల్ ఏమో అనుకున్నారు. కాకపోతే దగ్గరికి వచ్చి చూసిన తర్వాత, అరే ఇది 3D పిక్చరా, చాలా బాగుంది అని అన్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా కిడ్స్ రూమ్లో అయితే వాళ్ళకి నచ్చినట్టుగానే మేము డిజైన్ చేసాము. ఇక్కడ ఈ గోడకు కూడా 3D వాల్ పిక్చర్ ఒకటి పెట్టాము. ఇది కూడా మా పాపలిద్దరు అని చెప్పి వాళ్ళిద్దరికి నచ్చినట్టుగానే ఈ పిక్చర్ పెట్టాం. ఇంకా ఈ విండోకి అయితే ఇక్కడ కూడా ఒక విండో ఉంది. ఈ విండోకి మా పాపల యొక్క ఫోటోని కస్టమైజ్ చేయించాం. ఇంకా ఈ వాళ్ళకి నచ్చిన ఫోటోని ఇది కూడా అక్కడ ఇచ్చి చేయించుకున్నాం. ఇంకా విండో ఓపెన్ చేస్తే ఇక్కడ నుంచి కూడా మాకు చాలా వెంటిలేషన్ వస్తుంది. ఎందుకంటే మా పక్కన బ్యాక్ సైడ్ కానీ ఇక్కడ కూడా బిల్డింగ్స్ లేవు. అందులోనూ మాది 4th ఫ్లోర్ కాబట్టి వెంటిలేషన్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇది వచ్చేసి బంక్ బెడ్. ఇంకా ఇద్దరు ఒకరి కింద ఒకరి పైన అన్నట్టుగా ఈ బంక్ బెడ్ చేయించాం. ఇంకా ఈ కర్టెన్కి అవతల సైడ్ వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియాకి రైట్ సైడ్ వాష్రూమ్కి ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ కబర్డ్స్లో కూడా మా పాపల బట్టలు, ఇంకా వాళ్ళ బుక్స్ కానీ, ఇంకా మధ్యలో అయితే కొన్ని మా హ్యాండ్ బ్యాగ్స్, బ్యాంగిల్ స్టోర్స్ అన్నీ కూడా అక్కడ పెట్టేసుకున్నాం. ఇంకా ఈ కబోర్డ్ పక్కన
ఇది మిర్రర్ కూడా డ్రెస్సింగ్ ఏరియా కూడా చేయించాం. అయితే మా పోర్షన్‌కి 2 డోర్స్ ఉంటాయి. ఇదొచ్చేసి ఒకటి కిడ్స్ బెడ్‌రూమ్ నుంచి బయటికి డోర్ ఉంది. అయితే ఈ డోర్‌కి మా పాపలేసిన ఆర్ట్స్ అవన్నీ కూడా ఇక్కడ స్టిక్ చేశాము. వాళ్ళ టైమ్ టేబుల్, ఇంకా కొన్ని కొటేషన్స్, స్టడీ రూమ్ కాబట్టి అన్నీ కూడా అలా స్టిక్ చేశాము. అయితే ఆ డోర్ ఎప్పుడు కూడా మేము ఓపెన్ చెయ్యము. ఎక్కువగా ఈ ముందరున్న డోర్‌నే ఓపెన్ చేస్తాము. ఇంకా ఆ రూమ్‌లో నుంచి ఇలా బయటికి రాగానే రైట్ సైడ్ టర్న్ అవుతూనే ఇక్కడైతే ఈ చైర్ ఇదొచ్చేసి రిలాక్సేషన్ చైర్. దీన్ని మేము ఐకియాలో తీసుకున్నాం. అయితే చాలా రిలాక్స్డ్‌గా అనిపిస్తుంది దాంట్లో కూర్చుంటే. అలా కూర్చొని టీవీ చూస్తుంటే ఎంతసేపయినా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇంకా దీని గురించి చెప్పాలంటే ఇది ఆహ్, నవారా మంచం. ఈ టేక్ ఫ్రేమ్ వచ్చేసి మా సార్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ అయిన రామకృష్ణ అన్నయ్య మా సార్‌కి గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇంకా దానికి నవారా అల్లుకొని మేము ఇక్కడ పెట్టుకున్నాం. ఇదొచ్చేసి స్పేస్ సేవింగ్ డైనింగ్ టేబుల్. ఈ స్పేస్ సేవింగ్ డైనింగ్ టేబుల్ చుట్టూ కూడా కొన్ని షెల్ఫ్స్ పెట్టించుకున్నాము. ఇంకా మా సార్‌కొచ్చిన కొన్ని గిఫ్ట్స్ ఇక్కడ కూడా ఇది కూడా మా సార్‌కొచ్చిన గిఫ్టే. ఇంకా కింద షెల్ఫ్స్‌లలో కూడా కొన్ని గిఫ్ట్ ఐటెమ్స్, షో పీసెస్ అన్నీ ఈ రకంగా పెట్టుకున్నాం. ఇంకా ఈ డైనింగ్ టేబుల్ గురించి నేను తర్వాత మీకు చూపిస్తాను. ఇంకా ఇక్కడ నుంచి సేమ్ ఇదే రైట్‌లో వెళ్తే ఇక్కడ సీఎన్సీతో ఒకటి మేము డిజైన్ చేయించాం. ఇంకా ఇక్కడనేమో ఎక్కువగా మా ఇంట్లో మేము లైట్ కలర్సే వాడాము. ఇక్కడ ఈ వైట్ కలర్ కర్టెన్స్ వేయించాం. ఈ కర్టెన్‌కి దాటి అవతలకి వస్తే ఇది మన ప్రపంచం కదా! ఇది కిచెన్ ఫ్రెండ్స్, మా ఇంట్లో కిచెన్. ఈ రకంగా నేను ఫర్నిచర్ చేయించాము. అయితే ఇందులో కూడా నేను వచ్చేసి వైట్ ఎక్కువ వాడాను. కౌంటర్ టాప్ వచ్చేసి వైట్ మార్బుల్ వేయించుకున్నా. ఇంకా ఎక్కువగా వైట్ అండ్ లైట్ కలర్సే వాడాను. ఇక్కడ నుంచి షెల్ఫ్స్ అనేవి స్టార్ట్. ఇదేమో ఇది బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్ కింద ఈ రకంగా అందులో కొన్ని కడాయిలు, కాస్ట్ ఐరన్ కడాయిలు అన్నీ కూడా అక్కడ పెట్టుకున్నాను. ఇంకా ఇదొచ్చేసి క్రాకరీ యూనిట్. ఇందులో కప్స్ కానీ, గ్లాసెస్ ఇవన్నీ కొని ఈజీగా హ్యాండీగా ఉండేటట్టుగా నేను ఇక్కడ ప్లేస్ చేసుకున్నా. ఇక్కడ ఆనియన్ బాస్కెట్, ఇంకా ఈ ర్యాక్‌లో అయితే సరుకులు వేసుకోవడానికి బాక్స్, ఇంకా ఈ బుట్టలో అయితే జొన్న రొట్టెలు చేసినప్పుడు వేయడానికి బుట్ట. ఇంకా ఇవన్నీ కూడా ఇక్కడ స్పూన్ ర్యాక్, బౌల్స్. అయితే బౌల్స్ ఎక్కువ మట్టుకు అవసరం ఉన్నవి మాత్రమే నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా అవసరం లేనివన్నీ కూడా పైన పెట్టేశాను. ఇందులో వచ్చేసి బిర్యానీ హాండీ, ఇంకా ఇడ్లీ పాత్ర, ఇంకా ఏమన్నా అవసరం ఉన్నాయి కూడా ఇక్కడ పెట్టుకున్నా. ఇదైతే స్పైసెస్ బాటిల్స్ ర్యాక్, కొన్ని గ్లాసెస్ కింద గ్లాసెస్, చిన్న గ్లాసెస్, టీ గ్లాసెస్ అన్నీ అక్కడ పెట్టుకున్నా. ఇంకా ఇక్కడ వచ్చేసి బాక్సెస్, ఇక ఇవేమో ప్లేట్స్ షెల్ఫ్ తర్వాత ఇంకా కౌంటర్ టాప్ పైన నేనైతే ఈ రకంగా వైట్ మార్బుల్ వేయించుకున్నాను. ఈ వైట్ మార్బుల్ అంటే కూడా మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువే, కాకపోతే నీట్గా అనిపిస్తుందని వైట్ మార్బుల్. ఇంకా ఇక్కడ ఇండక్షన్ స్టవ్, ఇక్కడ వచ్చేసి 4 బర్నర్స్ హబ్ విత్ చిమ్నీ తీసుకున్నాము. అయితే ఈ కిచెన్లో కూడా మాకు డైరెక్ట్ విండో ఉంది. ఈ విండో నుంచి కూడా డైరెక్ట్ సన్లైట్ అనేది మాకు ఇంట్లో పడుతుంది. అయితే ఇంట్లో ఎక్కడైనా కంపల్సరీ లైట్స్ వేసుకోవాలని ఏం లేదు. ఎందుకంటే ప్రతి రూమ్‌లో మాకు వెంటిలేషన్ బాగానే ఉంటుంది. ఇక ఈ హబ్ చిమ్నీ వచ్చేసి హిండ్వేర్ కంపెనీ తీసుకున్నాము. ఇంకా ఈ పక్కనే ఇలా రోలు, నెయ్యి, ఆయిల్ క్యాన్స్, స్పాతులాస్ పెట్టుకున్నాను. ఇంకా ఇత్తడిది మా అమ్మ నాకు ఇచ్చారు. దాంట్లో నేను వాము వేసి అలా హ్యాంగ్ చేసి పెట్టుకుంటాను. ఇంకా పోపులో పెట్టే కూడా నాకు హ్యాండీగా ఉంటుందని స్టవ్ పక్కనే పెట్టేసుకున్నా. ఇక ఈ షెల్ఫ్‌లో వచ్చేసి పింగాణీ వస్తువులు, నెయ్యి, తేనె, కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు, ఇంకా నేను కీన్వా రైస్ కూడా తింటానని కీన్వా రైస్ బాక్స్, బిర్యానీ పౌడర్స్ అన్నీ కూడా ఇక్కడ ఇలా పెట్టేసుకున్నా. ఇంకా పక్క షెల్ఫ్‌లలో అయితే అన్నీ కూడా స్టీల్ డబ్బాలు ఇలా పెట్టుకున్నా. ఇందులో కూడా సరుకులు వేసుకొని స్టీల్ డబ్బాలన్నీ ఇలా పెట్టేసుకున్నా. ఇంకా ఈ లాస్ట్ షెల్ఫ్‌లో కొన్ని బౌల్స్ అవి పెట్టేసుకున్నాను. ఇంకా
ఈ పక్కనే వచ్చేసి ఇక్కడ ఇలా వాటర్ ప్యూరిఫైయర్, ఇంకా ఇది సింక్, తర్వాత ఇక్కడ మిక్సీ ప్లస్ వాటర్ హీటర్ ఈ రకంగా పెట్టుకున్నాను. ఇంకా ఓవెన్ వచ్చేసి కూడా నేను పైకే పెట్టేసుకున్నా. అయితే ఎక్కువగా ఓవెన్ వాడము, ఇంకా వాడినప్పుడు కోసమే కదా అని పైన పెట్టుకున్నాను. ఈజీ టు యూజ్, అది కూడా మాకు హ్యాండీగానే ఉంది. ఇంకా తర్వాత పక్కనే రిఫ్రిజిరేటర్. ఈ రిఫ్రిజిరేటర్ తీసుకొని మేము మినిమం 13 ఇయర్స్ అవుతుంది. చాలా మంచిగా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పటికి కూడా అసలు అది తీసేయాలంటే కూడా నాకు మనసు రావట్లేదు. సరేలే అని అలాగే పెట్టేసుకున్నా. వచ్చేసి మా మాస్టర్ బెడ్రూమ్లో కూడా మేము ఎక్కువగా లైట్ కలర్సే వాడాము. మోస్ట్లీ యాష్ విత్ వైట్ కాంబినేషన్లో చేయించాము. ఇంకా డోర్ వెనకాల మిర్రర్, డ్రెస్సింగ్ టేబుల్, ఇలా ఆ పక్క నుంచి మా రూమ్లో కబర్డ్స్. ఈ కబర్డ్స్లో కూడా ఎక్కువగా చూస్తున్నారు కదా, యాష్ అండ్ వైట్ కాంబినేషన్ పెట్టించాము. లైట్ కలర్స్ మెయింటెనెన్స్ ఎక్కువే, కాకపోతే చాలా నీట్గా అనిపిస్తుంది. ఇంకా ఇది వచ్చేసి మా సారు ర్యాక్. ఇంకా నాకు తెలిసి వాళ్ళకి ఒక్క ర్యాక్ చాలేమో, మనకు పట్టినంత వాళ్ళకి పట్టవని అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇది నా ర్యాక్. నా శారీస్ ఇవన్నీ కూడా నేనైతే ఈ రకంగా ఆర్గనైజ్ చేసి పెట్టేసుకున్నా. అయితే కొన్ని కాటన్ శారీస్ సమ్మర్ సీజన్ అయిపోతూనే నేను శారీ బ్యాగ్స్లో ప్యాక్ చేసి తీసి పెట్టేసుకున్నాను. మళ్ళీ సీజన్ అప్పుడే తీస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి నా డ్రెస్సెస్, పెట్టికోట్స్, ఇంకా బెడ్షీట్స్, టవల్స్, మాకు కొన్ని ఫైల్స్, సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇక్కడే. కింద ర్యాక్లో వచ్చేసి బెడ్షీట్స్, ఇంకా కొన్ని నా శారీస్ కూడా పెట్టుకున్నాను. ఇంకా ఇటు పక్కనకు వస్తే ఇది మా కాట్. ఈ కుషన్ కూడా మొత్తం మా ఇంటీరియర్ డిజైనరే చాలా బాగా చేశారు. అసలు సురేష్ అని ఇంటీరియర్ డిజైనర్ ఫ్రెండ్స్. నేను ఇక్కడ లేకుండా ఊరు నుంచి ఫోన్ చేసి కూడా ఇలా చేయాలి, అలా చేయాలంటే నేను అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు చాలా బాగా చేశారు. తన డిజైన్స్ అన్నీ కూడా నేను ఎక్కడెక్కడ చేశారు అన్నీ కూడా స్టార్టింగ్లో చూసే చేయించుకున్నాము. ఇంకా ఇక్కడ ఇదే రూమ్లో ఒక సైడ్ నా వాష్రూమ్. ఇంకా ఈ వాల్కి కూడా ఈ 3D వాల్ పిక్చర్ వేయించాం ఫ్రెండ్స్. ఎంత బాగుంటుందో ఇందులో కలర్ కాంబినేషన్స్. అసలు ఆ 3D పిక్చర్ అంటే నిజంగా బ్రిక్స్ లాంటివన్నీ ఇలా బయటకు వచ్చినట్టుగా చాలా బాగా అనిపిస్తుంటుంది. ఇంకా ఇంకొక సైడ్ వచ్చేసి ఈ రూమ్లో కూడా ఒక విండో ఇచ్చారు. ఈ విండో ఓపెన్ చేస్తే కూడా మాకు వెంటిలేషన్ ఎక్కువే వస్తుంది. ఇంకా బెడ్రూమ్లో ఎందుకనేసి ఎక్కువగా విండో ఓపెన్ చేయము. అంతేకాకుండా ఈ పక్కనే మాకు ఒక బాల్కనీ ఉంది. ఈ బాల్కనీ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బాల్కనీ. ఇది వచ్చేసి బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ. ఈ బాల్కనీ కూడా చిన్న రూమ్ అంత అనిపిస్తుంది. ఇంకా ఈ బాల్కనీలో కూడా నేను ఏంటో ఈ టైల్స్, వుడెన్ వర్క్ ఇవన్నిటికీ కూడా ఈ రకంగా పెయింట్స్ వేసి అందులో చిన్న చిన్న ముక్కలు పెట్టుకొని డైలీ మార్నింగ్ చూస్తూ నేను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. అంతేకాకుండా ఇక్కడ ఈ మొక్కలను చూసుకుంటూ కూడా నేను టీ ఆర్ కాఫీ తాగుతూనే ఉంటాను. ఇంకా ఈ మొక్కలని రీసెంట్గానే తీసుకొచ్చాను. ఇందులో కొన్ని పాత మొక్కలు ఉన్నాయి, కొన్ని అయితే ఇప్పుడు కొత్తవి తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఇంకా ఇందులో వచ్చేసి బ్రహ్మకమలం మొక్క. ఈ బ్రహ్మకమలంలో కింద నీట్గా చేద్దామంటే తులసి మొక్కలు ఉన్నాయి కదా అని ఎందుకో తీయాలని మనసు ఒప్పలేదు. సరే అని అలాగే ఉంచుకున్నా. ఇక ఈ పక్కన ఈ ప్లేస్లో కూడా ఈ రకంగా ర్యాక్ చేయించుకున్నాము. దానికి కూడా డోర్స్ పెట్టేది ఇంకా పెట్టించాలి. కొన్ని వర్క్స్ ఉండిపోయినాయి పెండింగ్, అవి మెల్లగా చేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఇందులోనే ఈ బాల్కనీలోనే నేను ఐరన్కి కూడా సెట్ చేసి పెట్టుకున్నా. ఇంకా ఈ టేబుల్ వచ్చేసి మా ఇంటీరియర్ డిజైనరు బార్ కౌంటర్ అని చెప్పి చేశారు. కాకపోతే మా ఇంట్లో మా సార్కి బుక్స్ అంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా బుక్స్ కలెక్షన్ చేసుకొని వస్తారు.
బుక్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఎక్కడ ఉన్నా సరే ఆ బుక్స్ని ఎంతైనా సరే వాటిని తీసుకొనే వస్తారు ఇంటికి. సో ఈ బుక్స్ అన్నీ కూడా నేను స్పేస్ ఎక్కడ లేదని చెప్పేసి ఈ రకంగా ఇందులో ఇలా పెట్టేసుకున్న. శబ్దరత్నాకరము ఇంకా ఎన్నో బుక్స్ ఫ్రెండ్స్, చాలా మంచి మంచి బుక్స్ కూడా తీసుకురావడమే కాదు, ఇంకా ఇక్కడే కూర్చొని మా సార్ కూడా చదువుకుంటూనే ఉంటారు. ఇంకా ఈ టేబుల్కి పైననే ఇంకా ప్లేస్ సరిపోదని చెప్పి కూడా నేను ఇంకొక ర్యాక్ కూడా చేయించుకున్నా. ఇందులో కూడా బుక్స్ పెట్టుకున్నా. ఇవి చూడండి ఫ్రెండ్స్, 18 పర్వాలు మహాభారతం, అవి 15 వాల్యూమ్స్లో ఈ రకంగా ప్రింట్ చేసి పెట్టారు. ఇదేమో పోతన భాగవతము. అయితే ఈ బుక్స్ అయితే మా సార్ వన్ ఆఫ్ ద క్లోజ్ ఫ్రెండ్ ప్రసాద్ అన్నయ్య గారు మాకు మా ఊర్లో ఇల్లు కట్టుకున్నప్పుడు బుక్స్ని గిఫ్ట్గా ఇచ్చారు. అయితే ఇది చూడండి ఫ్రెండ్స్, పెద్ద బాల శిక్ష అంటారుగా, అప్పట్లో పెద్ద బాల శిక్ష చదువుకుంటే చాలా తెలివైన వాళ్ళు, చాలా చదువుకున్న వాళ్ళు అని అనేవారు కదా. అట్లని నేను అది ఇప్పుడు కూడా మా ఇంట్లో ఉంటుంది. నాకు కూడా ఇప్పటికీ ఏ డౌట్ వచ్చినా కూడా నేను ఆ పెద్ద బాల శిక్ష చూసి క్లియర్ చేసుకుంటా. ఇంకా ఈ రకంగా మా బాల్కనీ డిజైన్ చేసుకున్నాను. ఇది బాల్కనీ టు బెడ్రూమ్. ఇలా మా ఇంటీరియర్ డిజైనర్ అయితే ఈ రకంగా చేశారు. ఇంకా బెడ్రూమ్ డోర్ నుంచి ఇలా రాగానే ఇంతకుముందు ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పైన కుండ పెట్టేదాన్ని. ఇంకా సమ్మర్ సీజన్ పోగానే రాగి బిందె పెట్టుకున్నాను. ఈ చెంబు వచ్చేసి మా అమ్మకి ఇస్తే మా అమ్మ నాకు ఇచ్చింది. ఇంకా ఇప్పుడైతే మా పెద్ద పాప వాడుకుంటుంది. ఆ చెంబుతోనే వాటర్ తాగుతుంది ఎప్పుడు కూడా. ఇంకా ఇక్కడ వాష్ ఏరియా ఫ్రెండ్స్, ఇదంతా కూడా వాష్ ఏరియా. బౌల్స్ సింక్లో తోమకుండా ఇక్కడ బయట పెట్టుకొని మేడ్ వచ్చేసి ఈ బయట అన్నీ కడిగేస్తుంది. ఇంకా ఇక్కడ కూడా ర్యాక్స్ చేయించాము. ఈ ర్యాక్స్లో కొన్ని సోప్స్, ఇంకా ఇందులో వచ్చేసి కొన్ని డోర్ మ్యాట్స్, లిక్విడ్ సోప్స్, సాలిడ్ సోప్స్ అన్నీ కూడా ఈ ర్యాక్స్లో పెట్టుకుంటాను. ఇంకా మా వాషింగ్ మిషన్ వచ్చేసి ఐఎఫ్బి కంపెనీ. ఈ వాషింగ్ మిషన్ కూడా మినిమం 10 ఇయర్స్ అవుతుంది. కాకపోతే చాలా బాగా రన్ అవుతుంది ఫ్రెండ్స్. కాకపోతే ఒకసారి మాత్రం షాక్ అబ్జర్వర్స్ ఏమో పాడైనాయి అన్నారు. అవి చేయించినాక ఇంకా బాగా నడుస్తుంది. ఇంకొన్ని రోజులు నడిపిద్దామని అనుకున్నాను. నేను గ్యాస్ కూడా మేము ఈ రకంగా బయటనే పెట్టించుకున్నాము. ఇలా ఒక 2-3 నాబ్స్ పెట్టించుకున్నాము. ఎందుకంటే ఇక్కడ బయట పెట్టడం వల్ల గ్యాస్ ఒకవేళ లీక్ అయినా మనకు గాల్లో కలిసిపోతుంది, స్మెల్ అనేది రాదు. అయినా కూడా మేము నాబ్స్ అయితే ప్రతిరోజు కూడా ఆఫ్ చేస్తాము. ఇంకా లోనికి వచ్చిన తర్వాత మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, స్పేస్ సేవింగ్ డైనింగ్ టేబుల్ చూపిస్తాను. సో ఇది మా స్పేస్ సేవింగ్ డైనింగ్ టేబుల్. ఇందులో కూడా మేము ఎక్కువగా వైట్ కలర్సే యూజ్ చేసాము. ఇంకా ఈ టేబుల్కి లోపల కూడా ఈ రకంగా కొన్ని షెల్ఫ్స్ పెట్టి కొన్ని కుకింగ్ యూటెన్సిల్స్ అవి పెట్టుకున్నాము. ఇంకా ఈ పైన అయితే కొన్ని గిఫ్ట్స్, కొన్ని ఇవి దొంతులు తెలుసు కదా, ఈ దొంతులు అనేవి మా అమ్మ వాళ్ళు నాకు ప్రతి దీపావళికి అవి ఇప్పిస్తారు. అవి పెట్టేసుకొని నేను పూజ చేసుకుంటాను. ఇంకా ఇది వచ్చేసి మా డైనింగ్ టేబుల్ ఫ్రెండ్స్. అయితే మేము ఎక్కువగా కిందనే కూర్చొని భోంచేస్తాము. కాకపోతే ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే ఆ టేబుల్ని తీస్తాము. ఇంకేదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అలాంటప్పుడు టేబుల్ తీసి అన్నీ కూడా ఆ టేబుల్ పైన ఆర్గనైజ్ చేసుకొని వడ్డించుకొని చైర్స్ పైన అలా కూర్చొని భోంచేస్తాము. ఇది వచ్చేసి మా హాల్ వ్యూ ఫ్రెండ్స్. మధ్యలో ఈ సోఫాలు తీసేస్తే హాల్ ఇక్కడ నుంచి అక్కడ వరకు చాలా స్పేషియస్గా పెద్దగా ఉంటుంది. కానీ నేనే లుక్ బాగుంటుందని చెప్పి అలా మధ్యలోకి వేసుకున్నాను. సో ఇది ఫ్రెండ్స్ మా స్వీట్ హోమ్. హోప్ అందరికీ నచ్చి ఉంటుంది. నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.